ఇబ్బంది పడ్డ భక్తులు ఉన్నారు. అసలు ఏం జరిగింది? మీరు ఉన్నట్టు సమయంలో ఎలాంటి ఏర్పాటు చేశారు? సార్ మేము బళ్ళారి నుండి వచ్చినాము. ఆయన మా ఫ్రెండ్ పేరు నిరంజన్, నా పేరు శ్రీనివాసు. సార్ మేము మార్నింగ్ 1 o'clock ఇక్కడ ఉన్నాము. ఇక్కడ వచ్చినాము. బైరాడ్పేట ఉంది కదా, అక్కడ ఉన్నాము. క్రౌడ్ తక్కువ ఉందని ఉన్నాము. అక్కడ ఉన్నప్పుడు ఏమైంది, మాకు నైట్ అయినట్లయినట్టు క్రౌడ్ ఎక్కువ, కానీ పోలీసులు ఏమో లోపలికి ఎవరూ రాలే. వచ్చి ఏమైనా కంట్రోల్ చేస్తారన్నారు. ఒకటేసారి డోర్ ఆడ ఇరుక్కొట్టారు, లోపలికి వచ్చేస్తారు. అందరూ వచ్చినప్పుడు తోసేస్తారు. మా ఫ్రెండ్కి ఫుల్ ఇదంతా తొక్కేస్తారు. తొక్కి కాలు ఇరిగిపోయింది. అక్కడ మొత్తం ఏమి లేదు. ఏమంటే సిస్టమ్ చాలా అవ్యవస్థగా అవుతా ఉందన్నమాట. దేవుని దూషించక తయారు లేదు. ఏమంటే ఇక్కడ ఉండే సిస్టమ్ లేదు, చాలా లేదు. నేను మా లైఫ్లో ఫస్ట్ టైం ఇది. ఎన్నోసార్లు వచ్చిపోయినాను వైకుంఠ ఏకాదశికి, ఎప్పుడు కలదు. ఇప్పుడే అట్లా అయిండేది. నిజంగా చాలా బ్యాడ్ లక్ కనిపిస్తుంది. నిజంగా ఇది మొత్తం 4 చనిపోయారు. ఇప్పటికే సమాచారం ఉంది. కలెక్టర్ కూడా లోపలే ఉన్నారు. టీటీడీ ఈవో కూడా లోపలికి వెళ్ళారు. టీటీడీ ముందస్తు అంచనా లేకపోవడం కారణంగానే ఇది ఘటన చోటు చేసుకుంది అనుకోవచ్చా? ఈరోజు తొక్కిసలాట్లో 4 చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. టీటీడీ సరైనటువంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే, టీటీడీ వైఫల్యం వల్లనే ఈవేళ భక్తులు చనిపోయారు. ఇన్ని వేల మంది భక్తులు వస్తున్నారని చెప్పి టీటీడీకి అంచనాలు తెలుసు. ఎన్నోసార్లు ఈ రకమైనటువంటి తొక్కిసలాట్లు జరిగినాయి. గతంలో ఉన్నటువంటి అనుభవాలు దృష్టిలో ఉంచుకొని టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఉన్న ఫలంగా ఒకేసారి గేట్లు ఎత్తడం వల్ల, భక్తులు ఒకేసారి వెళ్ళడం వల్ల ఇటువంటి తొక్కిసలాట్లు జరుగుతాయని చెప్పి ఎందుకు అంచనా లేకుండా పోలీసు అధికారులు ఉన్నారు, లేకపోతే టీటీడీ యాజమాన్యం ఎందుకున్నారు? ఏదో కౌంటర్లు పెట్టేసినా మీరు టికెట్లు తీసుకోండి అని చెప్తే ఏ రకంగా భక్తులు ఈరోజు ఇబ్బంది పడిన విషయాలు ఎవరికి తెలుసా? కాబట్టి ఇప్పటికే టీటీడీ యాజమాన్యం చనిపోయినటువంటి వారి కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి ఆదుకుని ప్రాణాలు పోయినా ఎవరు ఇవ్వలేరు. కానీ టీటీడీ ఈరోజు ప్రపంచంలోనే ఇటువంటి సంఘటన జరగడం, టీటీడీ పరువు తీసే పద్ధతిలో టీటీడీ యాజమాన్యం ఎవరిచ్చింది సరైన కాదు. కాబట్టి సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. టీటీడీ యాజమాన్యం సరైనటువంటి పద్ధతి మార్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. మొత్తం 25 మందికి పైగా గాయపడ్డారు. ఇంత నెగ్లిజెన్సీ అంచనా లేకుండా చేయడం పట్ల ఏ విధంగా చూడాలంటారు? వచ్చే భక్తులకు ఎలాంటి భక్తు భరోసా ఇస్తారు? ఇది ఈరోజు జరిగిన సంఘటన అనేటువంటిది టీటీడీ ఈ రకమైనటువంటి ఏర్పాటు చేస్తుందని ఎవరు ఊహించుకోలేదు. ఇది సరైనటువంటిది కాదు. టీటీడీ ఇప్పటికైనా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చే భక్తుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది. కాబట్టి ఈ సంఘటనని మేము చాలా తీవ్రంగా బాధపడుతున్నాం. దీన్ని సరైనటువంటి యాజమాన్యం స్పందించి భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరగకుండా చూడాలని చెప్పి సిపిఎం పార్టీకి తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, కమ్యూనిస్టు నాయకులంతా కూడా ఈ యొక్క సంఘటనా ప్రాంతాన్ని చేరుకున్నారు. టీటీడీ వైఫల్యం కారణంగానే ఈ యొక్క ఘటన చోటు చేసుకున్నట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే పెద్ద ఎత్తున ఇక్కడికి ఇదొక మృతులు కుటుంబీకులు ఈ యొక్క సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. కొంతమంది క్షతగాత్రుల బంధువులు కూడా ఈ యొక్క సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులు టీటీడీ వైఫల్యం కారణంగానే ఇక్కడ సరైన ఏర్పాట్లు చేయకపోవడం కారణంగానే, ముందస్తు అంచనా వేయటం కారణంగానే ఈ యొక్క ఘటన చోటు చేసుకున్నట్లుగా చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి టీటీడీ ఎంతో అనుభవం ఉంది. క్రౌడ్ మేనేజ్మెంట్ లో చాలా ఆదర్శంగా చెప్తూ ఉంటారు. కానీ ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే ఏ విధంగా చూడాలంటారు? టీటీడీ అధికారుల వైఫల్యమే దీనికి సావుకి కారణం. ముందు ఈవో, జేఈఓలు దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఉదయం నుంచి బైరాబెట్టే పార్కులో అన్నంలే, నీళ్ళే, చీకటి పడుతూ లైట్లు పార్కులో ఒకేసారి మొత్తం జనాలను వదలడం వల్ల తొక్కిలాసలలో చచ్చిపోయారు. పోలీసులు ఎందుకు క్యూలో జనాలు పెట్టలేకపోయారు? లేదు, వాళ్ళకున్న టీటీడీ సెక్యూరిటీ ఉంది కదా, వాళ్ళు ఎందుకు పెట్టలేకపోయారు? కాబట్టి డిసిప్లైన్గా వచ్చినటువంటి యాత్రికులకి సౌకర్యాలు కల్పించకపోవడంలో వైఫల్యం టీటీడీ చేసింది. దానికి మూల్యం పోలీసులు చెల్లించుకోవాల్సి వస్తుందని మీరు చెప్తాను. అంటే ఇంత పెద్ద ఎత్తున వస్తారని అంచనా ఉన్నప్పటికీ కూడా సరైన ఏర్పాటు చేయకపోవడం ఏ విధంగా చూడాలంటే? గతంలో కూడా తిరుపతిలో చాలా కౌంటర్లు పెట్టారు. కౌంటర్ల దగ్గర అన్నం లేదు, నీళ్లు లేవు, పాలు లేవు, ఏమీ లేకుండా ఫెడ్ లైట్లు లేవు. ఏదో పెట్టేసామంటే పెట్టేశారు. ఇది పూర్తిగా టీటీడీ అధికారుల వైఫల్యం వల్లనే పోలీసులు దానికి సక్రమంగా బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం జరిగిన ఘటన తప్ప ఇంకోటి కాదు. ఖచ్చితంగా ఇది టీటీడీ వైఫల్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పి వారంతా కూడా ఈ కమ్యూనిస్ట్ నాయకులు చెప్తున్నారు. ప్రధానంగా క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో పెద్ద ఎత్తున ముందస్తుగా చేరుకోవాల్సినటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఈ యొక్క సంఘటనా ప్రాంతానికి టీటీడీ విజిలెన్స్ అధికారులు ముందస్తుగా ఈ యొక్క ప్రాంతానికి చేరుకున్నారు. మొత్తం 3 రోజులకు సంబంధించి 1,20,000 టికెట్లను ముందస్తుగా విడుదల చేస్తామంటూ టీటీడీ ప్రకటన చేసింది. 9వ తారీఖు తెల్లవారుజామున 5 గంటలకు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క విజిలెన్స్ ముందస్తుగానే ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ 94 కౌంటర్ల ద్వారా టికెట్ల ప్రక్రియ చేస్తామంటూ ముందస్తు ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున ఈ యొక్క సుదూర ప్రాంతాల నుంచి యాత్రికులు, బంధువులంతా కూడా రావడంతో
మొత్తం నలుగురు చనిపోయినట్లుగా ప్రాథమికంగా ఇప్పటివరకు సమాచారం ఉంది. తీవ్రంగా గాయపడిన వారి సంఖ్య అయితే 25 మందికి పైగా ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సాలి, ఇటు టీటీడీ ఈవో శ్యామల గారు కూడా తిరుపతిలో ఉన్నటువంటి రుయా ఎమర్జెన్సీ వార్డుకి వచ్చి ఈ యొక్క బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో టీటీడీ టోటల్గా ఫెయిల్యూర్ అయింది అనేది ప్రధానంగా మనకు తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తూ ఉంటుంటే తొక్కిసలాట మీరు చూస్తున్నారు, అసలు ఏం జరిగింది అక్కడ లోపల? ఈరోజు భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి సుదూర్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఉదయం 10 గంటల నుంచే అక్కడ పద్మావతి పార్కులో కూర్చొని టీటీడీ వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు, భోజనం కానీ నీళ్లు కానీ ఎటువంటి సౌకర్యం లేదు. రాత్రి 8 గంటల తర్వాత వాళ్ళు వదలడం వల్ల చీకటి అంతా కూడా పార్కులు మొత్తం చీకటి, అక్కడ వెలుతురు లేదు. టీటీడీ సరైన సౌకర్యాలు కల్పించుంటే వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. కానీ ఒక్కసారిగా గేటు తెరవడం, అందరూ ఒకేసారి రావడం జరిగింది. పోలీసులు కూడా గేటు బయట ఉన్నారు కానీ లోపల వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. దీనివల్ల జరిగింది టీటీడీ అధికారులు కానీ పోలీసుల వైఫల్యం వల్ల ఇది పూర్తిగా కూడా ఈ ఘటన జరిగింది. ఇప్పటికే సుమారు 100,000 ప్రాణాలు గతంలో కూడా అన్ని జరుగుతున్నా కూడా టీటీడీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పటిష్టమైన బందోబస్తు కానీ విజిలెన్స్ వాళ్ళు కానీ చెప్పిన అక్కడ ఉన్నటువంటి కల్పించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఏమైనా కూడా దీని పూర్తి ఘటన బాధ్యత టీటీడీ అధికారులు, ఇక్కడున్న పోలీసు యంత్రాంగమే బాధ్యత వహించాలని చెప్తాం. అంటే మొత్తం 8 కేంద్రాలు తిరుపతిలో ఏర్పాటు చేశారు. 8 కేంద్రాల వద్ద కూడా అంచనాలకు మించి వచ్చారు. ఏ విధంగా చూడాలి? ఒకటి చెప్తున్నాను, 8 కేంద్రాల మీరు అవైలబిలిటీలో పెట్టాల్సిన అవసరం ఏముంది సార్? ఒక్క కేంద్రం పెట్టించి నార్మల్గా ముందు గవర్నమెంట్లో జరిగినట్టు మీరు ఒక ప్లేస్లో పెట్టించి ఆన్లైన్లో పెట్టచ్చు, ఇంకొక ఆప్షన్ పెట్టచ్చు కదా. ప్రతి సంవత్సరం జరిగే జనవరిలోనే కదా మనం వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్తున్నాము. అది మీరు ప్రతి సంవత్సరం పెట్టేటప్పుడు ఇట్లా ఆన్లైన్లో కానీ ఈ విధంగా పెట్టచ్చు కదా. ఇప్పుడు చనిపోయిన కుటుంబానికి గవర్నమెంట్ నువ్వు నగదు పరంగా అన్ని విధాలుగా మీరు సపోర్ట్ చేయొచ్చు. చనిపోయిన ప్రాణాన్ని ఇవ్వలేం కదా సార్. ఆ కుటుంబానికి తండ్రి ఉండొచ్చు, తల్లి ఉండొచ్చు, ఆ ఆయనకి బిడ్డ ఉండొచ్చు. ఆ కుటుంబం మొత్తం ఇప్పుడు రోడ్డును పడినట్టే కదా. దీనికంతా ఎవరు? టీటీడీ సంస్థ పెద్ద సంస్థ కదా సార్. ఎందుకు అంత విధంగా ఈఓ గారు కానీ, చైర్మన్ గారు కానీ, ఇంకా సీఎం గారు కానీ ఎందుకు ఆ విధంగా ఆలోచించలేకపోయారు? ఇప్పుడు బాధపడిన కుటుంబానికి ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి? చనిపోయిన కుటుంబాలకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ భక్తులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యాత్రికులకు, భక్తులకు ముందస్తుగా టికెట్ల జారీ ప్రక్రియ చేస్తామంటూ ప్రకటన చేసిన నేపథ్యంలో పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి కావచ్చు, ఇటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి టీటీడీ ఏర్పాట్ల విషయంలో వైఫల్యం చెందింది. ఏ విధంగా చూడాలి? ఇది భక్తుల మరణానికి పూర్తిగా టీటీడీ వైఫల్యమే కారణం, ఇంకోటి ఏమాత్రం కాదు. టీటీడీ ఈరోజు దాదాపు 1,00,000 మంది టోకన్లు ఈరోజు రిలీజ్ చేసేటప్పుడు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఈరోజు ఏదో నామకే వాస్తు కొన్ని సెంటర్లు ఏర్పాటు చేసి ఉదయం నుంచి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేకుండా, ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఉదయం నుంచి ఒక చోట బంధించి పెట్టి ఒక్కసారిగా వాళ్ళందరూ వదలడం వల్ల గేట్లతో సహా తోసుకుని వెళ్ళి ఒకరొకరు తొక్కిసలాటుకుని ఈ పొద్దు మరణించిన భక్తులందరికీ టీటీడీ దానికి ఖచ్చితంగా కారణం టీటీడీ తప్ప ఇంకొకరు కాదు. కాబట్టి టీటీడీ వాళ్ళందరూ ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాలకు ఆదుకోవాలి, ఆ కుటుంబాల ఉద్యోగాలు ఖచ్చితంగా కల్పించాలని చెప్పి వచ్చిన భక్తులు కూడా కోరుతా ఉన్నారు. అంటే పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు, పాపం పిల్ల పాపలతో వచ్చారు సుదూర ప్రాంతాలతో స్వామివారి దర్శనానికి. ఈ రోజు చూస్తూ ఉంటే ఏర్పాట్ల విషయంలో వైఫల్యం కారణంగానే 4 చనిపోయారు. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా చూడాలమ్మా? ఉదయం నుంచి మేము కూడా సిటీలో చూస్తా ఉన్నాము. 8 కౌంటర్ల దగ్గర ఏదో ఒక దొడ్డిలో పశువులను వేసినట్టుగా వేస్తారు తప్ప అక్కడ కానీ ఎలాంటి సౌకర్యాలు లేవు. ట్రాఫిక్ మళ్లించడం తప్ప వేరే ఏమీ కనపడలేదు. ఈరోజు ఇంతమందికి ఇలా జరగడం అనేది చాలా బాధాకరము. ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా టీటీడీ చేతగానితనమే అనుకోవాలి. వాళ్ళు భక్తులు ఒకప్పుడు వైకుంఠ ఏకాదశి అంటే తిరుపతి ప్రజలకు మాత్రమే ఇచ్చేది. ఒక లైన్, ఒక క్యూ పాటించేవాళ్ళు. దానికి 10 రోజుల నుండి గడువు కాబట్టి కొంత వెళ్ళేవాళ్ళు. కానీ ఈ రోజు జరిగేది ఏంటంటే ఉదయం నుంచి కూడా పోలీసులు అయితే ట్రాఫిక్ ని మళ్ళీ ఇచ్చారు తప్ప దాని ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదు. ఎక్కడెక్కడి నుంచో సేలం నుంచి ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇలాంటి ఘటనలు జరగడం, తిరుపతిలో జరగడం దారుణం అని అనిపిస్తా ఉంది. ఇంకా కూడా ఎంతమంది ఎట్లా ఉన్నారనేది కూడా తెలియదు. ఇక పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. దీని పూర్తి బాధ్యత టీటీడీనే తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు.